పుష్ప పార్ట్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2లో వైల్డ్ ఫైర్ ని వరల్డ్ వైడ్ గా చూపించడానికి రెడీ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ కి వస్తున్న క్రేజ్ ని చూసి తట్టుకోలేని కొంతమంది గోతికాడ నక్కలు నెగటివ్ ప్రచారం చేయడానికి కాచుకొని కూర్చున్నారు. సినిమా రిలీజ్ కాకుండానే నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా పుష్పపై విషం జిమ్ముతున్నా పుష్పరాజ్ విజయాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదన్నట్టుగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తస్సాదియ్యా పుష్పరాజ్ ప్రభంజనానికి బాక్సాఫీస్ షేక్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది తెలుగోడి వైల్డ్ ఫైర్ ని ప్రపంచవ్యాప్తంగా ఢంకా మోగించటానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అయిపోయాడు. ఓ పక్క పుష్పరాజ్ క్రేజ్ ని చూసి తట్టుకోలేక అతన్ని తొక్కటానికి దారుణమైన నెగటివ్ ప్రచారం జరుగుతున్నా ఐకాన్ స్టార్ ని అడ్డుకోవటం వాళ్ల చేతుల్లో నుంచి ఎప్పుడో దాటేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ని నిర్వహించారు అల్లు అర్జున్. ప్రపంచ స్థాయిలో పుష్పగాడి ఫైర్ ఏ రేంజ్ లో ఉందో ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా చూపించాడు. ఇక భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన పుష్ప 2 మూవీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ వచ్చింది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి పుష్ప 2 కూడా హిట్టేనన్న లెక్కల్లో ఉన్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. అయితే ఎంత పెద్ద హిట్ అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుండగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పుష్ప 2 కాస్ట్లీ బ్లాక్ బస్టర్ అంటూ 4 స్టార్లు వేసేశారు. ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ ఖాయం. పుష్ప 2 పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే చిత్రం ఇది. అల్లు అర్జున్ నంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించాడు. అంతేకాదు పుష్ప 2 హిట్ ని చూసి అసూయ పడకండి. పుష్ప 2కి మద్దతివ్వండి. అల్లు అర్జున్ గురించి కొంతమంది ఎందుకు నెగటివిటీని ప్రచారం చేస్తున్నారంటే జనం అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారంటూ వరుస ట్వీట్లు వేశాడు వివాదాస్పద మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు. ఏదైనా భారీ ప్రాజెక్టు మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చిందంటే అది ఖచ్చితంగా యుఎస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ట్వీట్ అయ్యే ఉంటుందని గత కొన్నేళ్లుగా మూవీ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఇతని పనే అది. ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే నేను చూసేశానహో అంటూ స్టార్లు వేసి అందరికంటే ముందు ట్వీట్ వేస్తూ ఉంటాడు. దాంతో ఇతను సినీ సర్కిల్స్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం సినిమా రిలీజ్ కి ముందు సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యిందని తాను యుఎస్ సెన్సార్ బోర్డు మెంబర్ని అని చెప్పుకుంటూ ఇతనే రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. నిజానికి సెన్సార్ బోర్డు మెంబర్స్ ఎవరూ కూడా సినిమాకి కత్తెరలేయటం తప్పితే ఆ సినిమా ఎలా ఉందో కనీసం ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చర్చించకూడదు కూడా. కానీ ఇతను స్వయం ప్రకటిత సెన్సార్ బోర్డు మెంబర్ కావటంతో ఇష్టం వచ్చినట్లుగా రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటాడు ట్విట్టర్లో హాట్ టాపిక్ కావటం కోసం. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించిన విపరీతమైన బజ్ ఉంది ఆడియన్స్ లో. ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఉమైర్ సంధు గతంలో ఇచ్చిన రివ్యూస్ కరెక్ట్ అయ్యాయా ఫేక్ రివ్యూస్నా అన్నది పక్కన పెట్టి ఒక సినిమా లవర్గా పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనం సృష్టించి తెలుగోడి సత్తాకి మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని కోరుకుందాం.